ఇక వనజీవి రామయ్య జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో వనజీవి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వనజీవి రామయ్య చిరకాల కోరికను సీఎం రేవంత్ రెడ్డితో చర్చి పూర్తి చేస్తారని అన్నారు. ఇక అయితే పొంగులేటి అధికారిక లాంఛనాలతో రామయ్య అంత్యక్రియలను నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సునీత దాల్, ఇక నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ పువ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అనే ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి. వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి